ఒకసారి ఎలా చూడండి दीपं ज्योति पर ब्रह्म दीपं ज्योति सर्वतमोहं दीपं साक्षिते सर्व संध्या दीपं नमो श्री हरि ओम वयोमुक्तः शिव नाम रूपाभ्यां या देवी सर्वमंगलां तयोस्तम सुगणां पुंसां जन्मरोगे मंगलां दुष्टां मदनकृष्णं जगदिदं प्रसन्नवरदाय समविभोगान्ते यत्र योगे कृष्णो यत्र पार्थो समकर्णयामि भवनायां जयमूर्तः गोवित्राणां निद्राणां सागुरुमानं ध्यानते जयायायं ఛానల్ ఓపెనింగ్ అవుతుంది ఎమ్మెల్యే గారు చూస్తున్నారు చర్యలు తీసుకోవాలి 24 hours ఇక్కడ సిబ్బందిని పెట్టి ఎవరైనా సిబ్బంది కొరత ఉంటే ఇక్కడున్న మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కానీ ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ లేదనుకుంటే మా పార్టీ అధిష్టానానికి కానీ నన్ను కానీ చెప్తే తప్పనిసరిగా ఇక్కడ సిబ్బంది కొరతను కూడా సాల్వ్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నాకు అత్యంత హ్యాపీగా ఏంటంటే ఈరోజు నా బర్త్డే రోజు ఒక శాసనసభ్యుడిగా ఎంతమంది రైతులకి నా చేతుల మీదుగా వాటర్ ఇవ్వడం అనేది ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్యుడిగా నేను పుట్టి పెరిగిన ఊరికే ఈ ఊరిలో ఈరోజు నా చేతుల మీద జరిగిందంటే నా తరపున మా పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంత శుభదినం ఫ్రెండ్సర్ కార్యక్రమం ఈరోజే జరిగింది, ఈ వాటర్ విడిచిపెట్టే కార్యక్రమం ఈరోజే జరిగింది. అంటే ఒక సామాన్యునికి నేను వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టచ్ చేస్తే మాకు పెద్ద కొడుకు ఎవరు లేరు, మాకు ఎవరైతే పెంచినా వాళ్ళే కొడుకు, మాకు నారా చంద్రబాబు నాయుడు గారే కొడుకు, ఆయనే మాకు ఆశిస్తున్నారు. ఇది చాలా సుదనం పండగ వాతావరణం ఉంది మా నియోజకవర్గంలో. మేము అందరము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నేను సంక్రాంతులు చూసాము, అన్ని పండుగలు చూసాం. ఈరోజు పండగ వాతావరణం ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది పెద్దలు అనేవాళ్ళు పండగ ఎందుకు వస్తుంది దండుకు అని చెప్పి ఈరోజు ఈ పండుగ వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా అన్ని విధాలుగా ఉపయోగపడేవి వృత్తిగా ఉపయోగపడుతుంది. ఇంకా కొంతమంది వృద్ధులకు అడిగాను, ఎందుకంటే తోసుకుంటారు ఈ 7,000 రూపాయలు ఏం చేస్తారని అంటే, నాయన ఇన్నాళ్ళ మందులు కొనుక్కోలేక ఆరోగ్యం ప్రాబ్లంలో ఉండేది, ఈరోజు 7,000తో హ్యాపీగా మందులు కొనుక్కొని ఆ ఆరోగ్యం బాగుంటుంది, మరో 10 కాలాల పాటు హ్యాపీగా బతుకుతాను, నేను చంద్రబాబు నాయుడు గారిని దేవుడి కింద చూస్తానని చెప్పడం అయితే చాలా మంది డాడీ నమస్తే నాన్న.
ఇదే కొంచెం సైడ్ సార్ ఈ గారు కాలంకి నీరు విడుదల చేయడం జరిగింది. శుభదినం వల్ల చివరకు వరకు నీరు ఇచ్చే విధంగా ఉదాహరణతో ప్రతి చివరి భూమి ఆయకట్టుకొని నీళ్ళు ఇస్తాం. ఏదైనా సమస్యలు సార్ కుడికాలం రిలీజ్ చేస్తున్నారు సార్. కుడికాలం ఇంకొక వారం రోజులు పడుతుంది. అందరి తరపున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటి హామీ అమలు చేసిన రోజు 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తూ ఏరియర్స్తో 7,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఊర్లో జరుగుతుంది. ఒక పండగ వాతావరణం ఉంది. అదే కాకుండా వృద్ధాప్యులందరూ అందరి దగ్గరికి నేను వెళ్ళి కలిసిన ప్రతి విలేజ్ ఇప్పుడు కలిసాను నేను. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు పెద్ద కొడుకు అని చంద్రబాబు నాయుడు గారు అని ఎవరైతే మాకు పెంచుతారో వాళ్ళే మా కొడుకులు అనే పదాన్ని వాళ్ళ దగ్గర నేను విన్నాను. చాలామంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఆ వీడియో తీసుకున్నారు. అంటే చాలా ఆనందంగా ఉంది. నాలాంటి ఒక సామాన్యుడికి, నేను ఒక మధ్యతత్వ కుటుంబం నుంచి, నేను ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీకి వచ్చిన వ్యక్తికి కొద్ది రోజుల వరకు మా అమ్మ కూడా పెన్షన్ తీసుకొని ఉండే మా అమ్మ దగ్గర నుంచి ఈరోజు అలాంటి కుటుంబం నుంచి నాకు ఒక శాసనసభ్యుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ అభ్యర్థిగా అవకాశం నాకు కల్పించారు. అలాంటి వ్యక్తి నా చేతుల మీద ఈరోజు పెన్షన్లు ఇవ్వడం అనేది ఒక ఆనందదాయకమైన విషయం. అదే కాకుండా ఈరోజు వంశధార ప్రాజెక్ట్ రైతులు ఈ శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఉపాధి అవకాశం ఏది ఉందంటే వ్యవసాయమే వృత్తిగా బతుకుతున్న వ్యక్తులు. ఈరోజు ఇక్కడ వ్యవసాయం ఎక్కువ. ఈ వ్యవసాయానికి రైతులకి నీరు విడిచిపెట్టడానికి ఈరోజు ఆ అవకాశం కూడా ఈరోజు నాకు దొరకడం చాలా అదృష్టంగా ఉంది. ఒక శాసనసభ్యుడిగా ఈరోజు కాలువను విడిచిపెడుతూ సుమారుగా 2,50,000 ఎకరాలకి ఈ నీరు సప్లై అవుతుందంటే చాలా ఆనందదాయంగా ఉంది. ఇక్కడ ఏఈ గారు, డిఈ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే నా విన్నపం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో శివర పొలాలు